సో ఈ ప్లాట్ఫామ్లో ఉంటే మాకు అవకాశాలు వస్తాయనే విధంగా కూడా మీరు మాట్లాడారు అక్కడ. దానికి ఆయన నవదీప్ గారు అలా ఎలా ఈ ప్లాట్ఫామ్లో ఉంటే ఎలా అవకాశాలు వస్తాయి అన్నట్టుగా కొంచెం ఆర్గ్యుమెంట్ చేశారు కదా. ఎందుకు మీకు అలా అనిపించింది? ఎందుకంటే చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళకి వర్క్ అనేది లేదు పెద్దగా. ఉన్నంతసేపే ఫేమ్ ఉంది చాలా మందికి. వాళ్ళకి లేరా బయటకు వచ్చాక ఫేమ్? నాకు వర్క్ అయితే లేదని అనిపించింది. ఇప్పుడు బోలే గారు ఉన్నారు, ఇంకా అప్పట్లో లోబో గారు ఉన్నారు, వీళ్ళందరూ ఏమని చెప్పారు, మేము బయటకు వచ్చా కూడా పెద్ద ఏం లేదు, నార్మలే. సరే పోనీ చూసుకుందాం ప్రియాంక గారు, వీళ్ళందరూ కూడా నార్మలే ఉన్నారు కదా, ఎక్కడ పెద్ద అవకాశాలు వచ్చేసాయి వాళ్ళకి? అంటే బేసిక్గా నేను ఏమంటున్నానంటే అందరికీ నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు, బేసిక్గా నా గురించి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు అందులో ఉండే 20 నెంబర్స్లో ఒక్కరు ఎందుకు విన్నర్ అవుతారు? 20 నెంబర్స్ కావచ్చు కదా, 20 నెంబర్స్ పెట్టి విన్నర్ చేయవచ్చు. ఎందుకు ఒక్కరినే పెట్టున్నారు అంటే ఆడియన్ ఒక్కరినే ఇష్టపడతారు. అంటే ఒక పర్సన్ని, ఆ పర్సన్ను ప్రూవ్ చేసుకుంటేనే వాడు అక్కడ ఉంటాడు, లేకపోతే వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నేనైనా సరే నేను 1 వీక్ 2 వీక్ వచ్చాను అనుకో, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఏముండదు, నేను అలానే ఉంటా. అదే నేను స్ట్రాంగ్గా ఉండి నేను మెంటల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నాను అనుకో, నేను ఏంటో చూపించి కొంచెం లాంగ్ వెళ్ళాను అనుకో, అక్కడ ఓకే అరే సర్టన్ పీపుల్స్ నీకు నచ్చాను అనుకో, అప్పుడు నేను బయటకు వచ్చాక నాకు ఏమైనా చిన్న చిన్న ఆఫర్స్ వస్తాయి. అది కూడా నేను నిరూపించుకుంటే నేను స్ట్రాంగ్గా ఉంటాను, లేకపోతే నేను పక్క పడేస్తాను అంతే. ఏదైనా సరే మన దగ్గర ఉంటుంది, మన దగ్గర మనం ట్రై చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనము సో అందరూ వెళ్తే ఏంటి అంటే సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నారా? ఒకవేళ బిగ్ బాస్ ఆల్రెడీ చేస్తున్నాను కదా సినిమా. అవును, నేను సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ. ఏం ఎక్స్పెక్ట్ చేశారు అని? నేను ఎక్స్పెక్ట్ అని కాదు, నేను ఏమి చేయట్లేదు, కానీ ఇంకో కొంచెం కొంతమంది ఆడియన్స్కి నేను తెలుస్తాను అంతే. దానికోసం నేను ట్రై చేశాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు, దానివల్ల కొంచెం ఇంకా ఫాలోవర్స్ వస్తారు. ఏంటంటే నాకు చాలా ఇష్టం వెళ్ళాలని. ఓకే, ఒక క్వశ్చన్ అండి, ఒకవేళ మీరు నిజంగా బిగ్ బాస్కి వెళ్ళి ఒక 2-3 వీక్స్ ఉన్నా, చెప్పలేము ఇప్పుడు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా, వెళ్తే బయటికి వచ్చాక ఆ సినిమా థియేటర్స్ దగ్గర రివ్యూస్ ఉంటుందా, కంటిన్యూ ఆపేస్తారా? నేను ఆల్రెడీ ఆపేసారా? 2-3 ఇయర్స్ అవుతుంది ఆపేసి. ఎందుకు, రీజన్ ఏంటి? లేదు, నార్మల్గా ఆపేసా. ఎందుకంటే అంత స్టార్టింగ్ చెప్పా, రివ్యూస్ చెప్పా, నేను ఇప్పుడు ఆపేసా, ఇప్పుడు చెప్పట్లేదు. ఏంటంటే ఇంకో కొంచెం కొత్తగా చేసుకోవాలి. నేను వేరే ఛానల్లో రివ్యూస్ కూడా చెప్పట్లేదా మీరు? చెప్పట్లేదు, ఓన్లీ ఛానల్లో ఫుడ్ వీడియోస్ చేస్తాను నేను అంతే. ఏం రివ్యూస్ అట్లాంటిది ఏం చెప్పట్లేదు. అసలు ఎందుకు స్టార్ట్ చేశారంటే ఏం చెప్తారు ఈ రివ్యూస్? ఫస్ట్ లో నాకంటే అప్పుడు ఏం ప్లాట్ఫామ్ లేదు, ఎలా చెప్పాలి ఏంటి అంటే నేను ఎలా వెళ్ళాలి జనాలకి అని తెలియదు నాకు అనేది ఫస్ట్ క్రియేట్ చేశా. అప్పుడు నేను చెప్పినప్పుడు ఎవరు లేకుండే, ఫస్ట్ నేనే. నా తర్వాత చాలామంది వచ్చారు. అప్పుడు నేను చెప్పినప్పుడు ఓకే ఇట్లా కూడా ఫేమస్ అవ్వచ్చా అని క్రియేట్ చేశా అని నాకు చాలా హ్యాపీ. నా ఫస్ట్ 2-3 రివ్యూస్కే నాకు మస్తు ఫోన్లో వచ్చేసినాయి, ఏంట్రా ఎవరు రైడు ఇట్లా చెప్తున్నాను. దాని తర్వాత నుంచి అందరు వచ్చేసారు ఐమాక్స్ కాడికి చాలా మంది చెప్పడానికి రివ్యూస్. సినిమా అవకాశాలు ఇప్పుడు ఏమున్నాయి? నెక్స్ట్ చిన్నవి చేస్తున్న మూవీస్, 2-3 మూవీస్ రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. హ్యాపీ, కానీ ఇది కూడా వస్తే కొంచెం హ్యాపీ ఉంటుంది అంతే. సిరీస్, సీరియల్స్ ఇవన్నీ సీరియల్ ఇంతవరకు ఏం చేయలేదు. నేను వెబ్ సిరీస్ చేశాను 2-3, తర్వాత మూవీస్ చేశాను. ఆయన కూడా కామన్ పీపుల్లో వెళ్ళారు చూడండి, మూవీస్ చేశారు, వెబ్ సిరీస్లో చేశారు, అన్నీ చేశారు, మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. చెప్పండి, ఆయన కామన్ పీపుల్లో వెళ్ళారు. నాకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేశారు. చాలా మంది షాక్ అయ్యా, ఓహో మీరు కూడా అప్లై చేశారా? 500K ఉన్నారు వాళ్ళకి, 600K 400K ఉన్న ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేశారు. నేను షాక్ అయిపోయా, ఏంటి వీళ్ళందరూ అప్లై చేస్తున్నారు, వాళ్ళకన్నా మనం తక్కువనే కదా అనిపించింది అప్పుడు. ఫస్ట్ వాళ్ళని రిజెక్ట్ చేశారు, హెవీ ఫాలోవర్స్ ఉంటారు. లోపలికి వెళ్ళాక స్టేజ్ మీదకి తెలిసిందా మీకు మీరు నార్మల్ కామన్ పీపుల్ కాదు అని? అంటే నేను అనుకోలేదు మైండ్లో. ఆడికి వెళ్ళాక కూడా నేను సైలెంట్గా ఓకే నేనేంటో ఫస్ట్ చూపించిన తర్వాత నార్మల్గా మాట్లాడాలని అనుకున్నా. వాళ్ళు ఏంటి ఇన్ని ఫాలోవర్స్ వల్ల, ఫాలోవర్సే ప్రాబ్లం అనుకున్నప్పుడు ఇక మనం ఏం మాట్లాడినా కష్టం. ఇంకా అవును, నేను ఇంకేం చెప్పినా సరే కానీ సైలెంట్ గానే ఉన్నారు, ఏది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు మీరు. ఎందుకు ఇవ్వలేదు? ఎక్కువ ఇవ్వలేదు. ఇచ్చా, లేదు ట్రై చేయండి ఉంటాను అది ఇది. ఎడిటింగ్ లో కట్ అయిపోయింది. ఎడిటింగ్ లో కట్ అయినా ఎంతసేపు ఇచ్చి ఉంటారు? మొత్తం 1 అవర్ ఉంది. 1 అవర్ ఉందా? 1 అవర్లో జస్ట్ 5 minutes 4 minutes ఉంటుంది అంతే కదా. 1 అవర్లో నాకు తెలిసి ఒక 2 minutes పెట్టుంటారు.
వాళ్ళకి అంటే వాళ్ళు ఏంటంటే అంత షూట్ చేస్తారు కదా, వాళ్ళకి ఏదైతే పాయింట్ కరెక్ట్ అనిపిస్తే అది పెట్టుకుంటారు. సో ఇప్పటి వరకు వీళ్ళు ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో వాళ్ళలో చూసిన వాళ్ళలో ఎవరు ఉంటారు ఖచ్చితంగా టాప్ 5 లో అని అనిపిస్తుంది? అమ్మో అస్సలు చెప్పను నేను. అస్సలు చెప్పరా? చెప్పలేరా? అమ్మో తెలిసినా చెప్పలేను నేను. ఎందుకు? ఎందుకంటే నాకు వాళ్ళంతా ఫ్రెండ్సే కదా. ఓకే. ఒకరు చెప్తే ఒకరు ఫీల్ అవుతారు వాళ్ళు. పోనీ ఎవరెవరు వెళ్తారు అనుకుంటున్నారు? అది కూడా చెప్పను. సరే ఏం చెప్తారు అది అడుగుతాను. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు? నేను వెళ్తే హ్యాపీ. చూడాలి, ఎందుకంటే వాళ్ళంతా నాకు తెలుసు. నేను కొంతమందితో మాట్లాడుతుప్పటికి కూడా వెళ్ళాలి నువ్వు వెళ్ళాలి అని చెప్తుంటా వాళ్ళకి. ఓకే డన్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంటారు. కానీ ఇప్పుడు నేను ఒకరి పేరు చెప్పాను అనుకో, ఇంకొకరు ఫీల్ అవుతారు. చెప్తే అందరి పేరు చెప్పాలి ఇంకా లైన్గా. సరే ప్రసన్న గారు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ అతను. అవును. అతను ఫస్ట్ వెళ్ళగానే అసలు నిజంగా ఇతను పక్క ఉంటాడు బిగ్ బాస్ లో అనుకున్నాము. సడన్ గా ఎలిమినేట్ చేసేసారు. అసలు ఏంటి దాని గురించి ఏమనుకుంటున్నారు? అంటే మాకు ఎవరికైతే అది వర్త్ అనిపించలేదు అతను ఎలిమినేట్ చేయడం. ఉంటే బాగుండు అనిపించింది. బేసిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండరు బిగ్ బాస్ లా, ఎవరైతే ఉండడో వాడు ఉంటాడు బిగ్ బాస్ లా. అదే బిగ్ బాస్. ఎప్పుడు అంతేనా? ఇప్పుడే ఇంత బిగ్ బాస్ అంటేనే అది. ఓకే. నువ్వు గెస్ చేస్తే బిగ్ బాస్ ఎందుకు? ఓకే. పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ గా వెళ్ళాడు, కప్పు తీసుకున్నారు, కానీ విలువలు ఉంచలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు కామన్ పీపుల్ ని తీసుకెళ్తున్నారు, వాళ్ళు బిగ్ బాస్ విలువలు ఉంచుతారని అనుకుంటున్నారా? అది తెలియదు నాకు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా స్మార్ట్ గా మాట్లాడుతున్నారు. అన్ని కూడా ఏదైనా మంచి క్వశ్చన్ అడిగితే తెలియదు అంటున్నారు, మిగతా అన్ని చెప్తున్నారు. బేసిక్ గా ఇప్పుడు ఎంతమంది 30 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఆడియన్స్ కి తెలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ కొత్తగా మళ్ళీ నువ్వు చూడాల్సిన అవసరం కూడా లేదు, అందులో ఆల్రెడీ చూసేసారు. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి అందులో డైరెక్ట్ పెడితే వాళ్ళని చూస్తే ఓకే ఇతను ఎవరు, అతని మీద ఫోకస్ అయ్యి అతను తెలిసేసరికి 2 weeks 1 week పడుతుంది. అప్పుడు ఉంటాడు, అతను వచ్చేస్తాడు ఇంటికి చదువుకొని 1 week లా. అందుకే అని చెప్పి వాళ్ళని కొంచెం. కానీ ఎంతైనా నార్మల్ పీపుల్ అన్ని కాలు చేతులు మంచిగా ఉన్న వాళ్ళు ఆడుతున్న దాంట్లో, ఆయన ఆడుతున్న దాంట్లో చాలా ఈక్వల్ గానే ఉన్నాడు, ఏదో డిఫరెన్స్ గా కూడా లేదు. అంత కష్టపడుతున్నట్టే కదా ఇప్పుడు ఒక లెగ్ లేకపోయినా కూడా. అవును. మరి అలాంటి వాళ్ళు ఉండాల్సింది కదా. అంటే ఉండాలి, కానీ వాళ్ళు ఏమో ఆలోచిస్తున్నా నాకు తెలియదు కదా. నాకైతే ప్రసన్న గారు అసలు వర్త్ అనిపించలేదు. అవునా? అవును, అసలు ఉంటే బాగుండు అనిపించింది చూసాక. ఇంటర్వ్యూ చేయండి. కాల్ చేశాను, ఆయన ఇప్పుడు కొంచెం మైండ్ బాగాలేదు అని నిన్ననే చెప్పారు. కాల్ చేస్తే బాగాలేదు, కొంచెం టైం తీసుకుంటా అని చెప్పారు. అయ్యో, కాల్ చేస్తే నేను రోజు కాల్ చేస్తున్నా. మీరు చేస్తారు, మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, మరి ఇప్పండి మాకు ఇంటర్వ్యూ. ఎందుకు ఇస్తారులే, తను చాలా మంచివాడు, చాలా మంచి, చాలా జెన్యూన్ గా మాట్లాడారు. నేను డార్లింగ్ అని అంటుంటా. అందరూ ఫ్రెండ్స్ అయ్యారా అగ్ని పరీక్షలో? అందరు ఫ్రెండ్స్. అమ్మాయి నచ్చారా ఎవరైనా? నచ్చారా? షై అవుతున్నట్టున్నారు. లేదు, వాళ్ళతో మాట్లాడతా నేను. దమ్ము శ్రీజ నా ఫ్రెండే. పేరు చెప్పక్కర్లేదు, నచ్చారు అంటే అట్లానే కాదు, కానీ అందరితో మంచిగా మాట్లాడతా నేను. అట్లానే ఏం లేదు, కానీ నార్మల్ గా హాయ్ ఏంటి ఎలా నడుస్తుంది అని మాట్లాడతా. దమ్ము శ్రీజలో దమ్ము ఉందా, వాయిస్ ఉందా? తను చాలా మంచిది. నేను ఫస్ట్ చెప్పా, నేను ఇది షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు నేను బయటకు వచ్చేసిన తర్వాత ఒక రోజు కాల్ చేశా, 2nd day 3rd day షూట్ జరిగేటప్పుడు. ఇన్స్టాలో మెసేజ్ చేసా, నెంబర్ పంపనేది పంపించింది తను. ఆల్ ది బెస్ట్, మంచిగా ఆడు అది అని అంటే, డన్ థ్యాంక్ యూ వెళ్ళాలి అన్న. షూర్ కంపల్సరీ. తనలో నాకు నచ్చింది ఏంటంటే, నేను పోకపోతే ఏమైనా ఫీల్ అవుతావా అని అడిగా నేను నార్మల్గా. వెళ్ళకపోతే ఫీల్ అవుతా అంటే, ఎందుకు ప్రశాంత్, ఓకే లైట్ తీసుకుంటా నేను వెళ్ళకపోతే, మనం వచ్చాము మనం ఏంటో చూపించి వెళ్తా నేను అంటే పాజిటివ్గా మాట్లాడింది తను. అంటే అరే ఇట్లా ఉంటారా అని అనిపించింది. చాలా జెన్యూన్ తను.